ఏపీ విద్యాశాఖ మంత్రి రాసుకుంటున్న రెడ్ బుక్ కి తన ఇంట్లో ఉండే కుక్క కూడా భయపడదని మాజీ మంత్రి అంబటి రాంబాబు తెలిపారు. లోకేష్ ఆధ్వర్యంలో పోలీసులు వైసీపీ నేతలను అరెస్ట్ చేస్తున్నారని రాంబాబు మండిపడ్డారు. ఎన్నికల హామీలు నెరవేర్చని సీఎం చంద్రబాబుపై చీటింగ్ కేసు నమోదు చేయాలన్నారు. విద్యార్థులు నిరుద్యోగుల సమస్యలను పరిష్కరించాలని చేపట్టిన యువత పోరు కార్యక్రమంలో వైసీపీ శ్రేణులు యువతతో కలిసి భారీ ర్యాలీగా కలెక్టరేట్ కు చేరుకుని కలెక్టర్ కు వినతి పత్రాన్ని అందించారు. ఇక్కడ ప్రస్తావన చేయవలసినటువంటి అంశం పోలీస్ హెరాస్మెంట్. ఈ ప్రభుత్వం ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి యాక్టివ్గా ఉంటారో వాళ్ళ మీద తప్పుడు కేసులు పెడతా ఉంది. చాలా భారీగా తప్పుడు కేసులు పెట్టేటువంటి కార్యక్రమం చేస్తూ ఉంది. మీ అందరికీ నేను మనవి చేస్తున్నా, ఎంత దారుణం అంటే పోసాని కృష్ణమురళి ఆయన మీద 17 కేసులు పెట్టారు. ఆయన్ని రిమాండ్కి పంపారు, జైల్లో ఉన్నాడు. అన్ని కేసుల్లోనూ కొన్నిటిని క్వాష్ చేసింది హైకోర్టు, కొన్నిటికి లోయర్ కోర్టు బెయిల్ ఇచ్చింది. ఇవాళ ఖచ్చితంగా పోసాన కృష్ణమురళి రిలీజ్ కావాలి. మీ దుంపదేగా ఆయన పేరేంటా నారా లోకేష్ మా రాత్రి ఒక కేసు పెట్టించాడు చీకట్టం. ఇవాళ రిలీజ్ కాకుండా ఉండేది ఏమిటి దుర్మార్గం అడుగుతా ఉన్నా. పోసాన కృష్ణమురళి గారి మీద పెట్టినటువంటి 17 కేసుల్లోనూ కోర్టుల ద్వారా మేము రిలీఫ్ చేసుకొని విడుదలకు సిద్ధంగా ఉన్నటువంటి పోసాన కృష్ణమురళి గారి మీద రాత్రి టక్కన లోకేష్కు మెలకు వచ్చి డీజీపీకి ఫోన్ చేసి మళ్ళా కేసు పెట్టండి, లోపల బారేయండి అని అంటే ఏంది ఆటవిక రాజ్యమా? ఇది ఏ రాజ్యమని అడుగుతా ఉన్నా. లోకేష్ని అడుగుతా ఉన్నా, చంద్రబాబుని అడుగుతా ఉన్నా. హోంమంత్రి నేను అడగను, ఎందుకంటే ఆమె దగ్గర ఏమీ లేదు, ఆమె దగ్గర మైక్ తప్ప ఏమీ లేదు. ఏమిటి దుర్మార్గం అని అడుగుతా ఉన్నా. అంతేకాదు అవుతు శ్రీధర్ రెడ్డి అరెస్ట్ చేశారు, తీసుకువెళ్ళి నెల్లూరు జైల్లో పెట్టారు. కోర్టు ఏమి తీర్పిచ్చిందో చూశారు కదా. అన్నెసరిగా కేసులు పెడుతున్నారు, మీరు దుర్మార్గం కేసులు పెడుతున్నారు. తక్షణమే రిలీజ్ చేయండి అని ఇవాళ హైకోర్టు మాట్లాడింది. అంటే పోలీసులు ఎంత దారుణంగా వ్యవహరిస్తున్నారో మీకు ఇదే ఉదాహరణ మనం చేస్తున్నాం. అంతేకాదు మరొకటి కూడా ఇవాళ హైకోర్టులో ఒక వ్యాఖ్య చేశారు. మన ప్రేమ్ కుమార్, మన గుంటూరు జిల్లా వాసి, ఆయన ఒక పోస్ట్ పెడితే దానిలో ఒక నటన ఏంటంటే ఈ రోడ్ ట్యాక్స్ చంద్రబాబు నాయుడు గారు కట్టమంటున్నాడు, నువ్వు కట్టు డైమండ్ అంటే డైమండ్ 10 రూపాయలు ఇస్తాడు, నేను తీసుకుంటాను. అది దోపిడీ అంట. దోపిడీని కేసు పెట్టేశారు. డైమండ్ దగ్గర నేను దోపిడీ చేస్తాను. మేము ఇద్దరమే కలిసి ఒక పోస్ట్ పెట్టాం, ఒక వ్యంగ్యంగా పెట్టాం. డైమండ్ 10 రూపాయలు ఇచ్చాడు. డైమండ్ దగ్గర అంబటి రాంబాబు దోపిడీ 10 రూపాయలు చేశాడు, ఎక్స్ట్రాక్షన్ అని కేసు పెట్టారండి. దానికి రిమాండ్ చేశారు. అంటే నేను మాట చెప్తే వింటారా మీరు? చిరంజీవి గారి సినిమా చూశారుగా, బాలకృష్ణ గారి సినిమా చూశారుగా, ఎంతమందిని చంపేస్తారు, టపా 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 కాల్చేస్తారు. వాళ్ళందరి మీద ఇక మర్డర్ కేసు పెట్టాలిగా, సినిమాలో షూటింగ్ లాగా. ఇది అంతేగా. ఇలాంటి దౌర్భాగ్యమైనటువంటి కేసులు పెట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను వేధించేటటువంటి కార్యక్రమం నారా లోకేష్ గారి నాయకత్వంలో, రెడ్ బుక్ నాయకత్వంలో జరుగుతూ ఉంది. 9 మాసాలు అయిపోయింది, ఇంకా 4 సంవత్సరాలు మాత్రమే ఉంది. గుర్తుపెట్టుకోమని మనవి చేస్తున్నా. అన్యాయంగా అక్రమంగా కేసులు పెడితే ప్రజలు సహించరు, న్యాయస్థానాలు సహించవు. దీనికి మూల్యం చెల్లించవలసినటువంటి అనివార్యమైన పరిస్థితి ఆ లోకేష్ పప్పుకి త్వరలోనే వస్తుందని కూడా ఈ సందర్భంగా మీ ద్వారా వారికి హెచ్చరిక చేస్తున్నానని ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. థ్యాంక్ యూ. ర్యాలీని అడ్డుకోకేం చేస్తారు? పోలీసులు అడ్డుకునే కార్యక్రమం, ఫెయిల్ చేయాలనే కార్యక్రమం, బెదిరించాలనే కార్యక్రమం. ఇది పోలీసు రాజ్యం, ప్రజాస్వామ్యం కాదు. యాక్టివ్గా ఉన్న మీద కేసులు పెట్టడం, జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసులు పెట్టడం, మా మీద కేసులు పెడతాం, మళ్ళీ రేపు పెడతారు ఒక కేసు. రేపు పెట్టనుకున్నా, రేపు మళ్ళీ కేసు పెడతారు. డైమండ్ మీద, నా మీద, నూరి మీద, ఆపిరెడ్డి మీద, అందరి మీద మళ్ళీ కేసు పెడతారు. పిచ్చోళ్ళారా, మీ కేసులకు భయపడతా ఉంటాయా? చెప్పాగా, మీ రెడ్ బుక్కి మా ఇంట్లో కుక్క కూడా భయపడదని. వీ డోంట్ కేర్ ఆల్ దీస్ థింగ్స్. ప్రజల కోసం పోరాడతాం, ప్రజల గొంతుకై నినదిస్తాం. ఎన్ని కేసులు పెట్టినా, ఎన్ని అక్రమాలు చేసినా ఎదుర్కొని నిలబడగలిగిన శక్తి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉంది. ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం. ఎక్కడ పుట్టామా మేము? డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి చితి మంటల నుంచి పుట్టినటువంటి రాజకీయ పార్టీ. 16 మాసాలు మా నాయకుడు జైల్లో ఉన్నటువంటి రాజకీయ పార్టీ. జైల్లో ఉన్నాం, 67 సీట్లు గెలుచుకున్నాం, మళ్ళా 151 సీట్లు గెలుచుకున్నాం.
అధికారంలోకి వచ్చాం, 5 సంవత్సరాలు పరిపాలన చేశాం, 11 సీట్లు ఇచ్చారు, మళ్ళా పోరాడతాం, మళ్ళా అత్యధిక మెజార్టీలో ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో అధికారం వస్తుంది, రాసుకోండి అని కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. అది ఏంటంటే ఇచ్చిన హామీ ఏమీ నిలబెట్టకపోతే మళ్ళీ ఓటేస్తారు ఆ పార్టీకి ఎవరికన్నా, కూటమి వాళ్ళు ఓటేస్తారని ఏది ఇచ్చే పరిస్థితి లేదు. వాళ్ళు అంతా మోసం చేస్తున్నారు, చీటింగ్ చేస్తున్నారు. మరి మా ప్రేమ్ కుమార్ మీద ఎక్స్ట్రాక్షన్ పెట్టారు కదా, చంద్రబాబు మీద 420 పెట్టాలి, మోసం చేశారు. మా మీద కేసులు పెడతారు, 420 పెట్టాలి చంద్రబాబు నాయుడు గారి మీద. ఇచ్చిన వాగ్దానాలు నిలబెట్టుకోలేని చీటింగ్ చేసిన చీటర్ చంద్రబాబు అని కేసు పెట్టకూడదా? మా ప్రేమ్ కుమార్ ఏదో ఒక డైలాగ్ చెప్తే దాని మీద కేసు పెట్టి కర్నూలు జైలుకి పంపించారుగా. ఈ అన్యాయాలు జరుగుతూ ఉన్నాయి, ఈ అన్యాయాలన్నీ కూడా ఒకటొకటే పెరుగుతూ ఉన్నాయి, పాపాలు మూట కట్టుకుంటున్నారు, మీరు అనుభవిస్తారని కూడా ఈ సందర్భంగా చెప్పదచ్చు.